నేటి దినాల్లో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాము. तो अभी हम लेंट डेज के दिनों में हैं, इसलिए हम क्रूज का ध्यान में रहते हैं। నిన్నట్టు కూడా మంచి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు. तो कल के दिन भी पवित्र आत्मा ने बहुत ही अच्छा वचन हमें सुनाया। ఎందుకు నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము కార్చారు అన్నదాన్ని గురించి విన్నాం. क्यों यीशु मसीह निर्दोष थे, फिर भी उन्होंने हमारे लिए क्यों खून बहाया। तो కేవలం మన పాపాలు క్షమించబడ్డాయి అని అనుకున్నంత మాత్రం కోసమే కాదు, केवल हमारे पाप क्षमा हो गए इतना इसके लिए ही नहीं, అయితే ఆ యొక్క సత్యానికి మనం ఎలా లోబడి జీవించాలి అన్న విషయాల గురించి విన్నాం. तो वो सत्य जो बातें हैं उसमें हमें कैसे अपने आप को उसके अधीन करना है करके हमने सुना था। మనం రక్షించబడ్డామని మర్చిపోవద్దని, हमने उद्धार पाया है तो ये चीजें हम ना भूलें। మన మనస్సాక్షి కూడా కల్మషం లేకుండా సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలని విన్నాం. तो हमारी जो मन की गवाही है उसके अंदर भी पूरी तरह से पूर्ण मन से हमारे अंदर उद्धार होना चाहिए। అలాగే నిర్జీవుల క్రియలను విడిచిపెట్టి క్రీస్తులో సంపూర్ణులు కావాలి, సాగిపోవాలి అన్నాం. और जो निर्जीव की जो कार्य हैं उन सब चीजों को पूरी तरह से छोड़कर यीशु मसीह में आगे बढ़ना है करके सुना था। అలాగే మన పాపాలని ఒప్పుకొని యేసు వైపు లక్ష్యం ఉంచాలి. तो हमारे पापों को मानकर यीशु की तरफ अपने लक्ष्य को बनाए रखना है। ఒప్పుకున్నది మనమే అని కూడా విన్నాం. मान लिया भी हमने ही मान लिया करके हमने ये भी सुना है। तो ఒకవేళ నిజంగా మనం ఒప్పుకొని ఉంటే మన జీవితంలో మరోలా పాపమును గురించిన జ్ఞాపకాలు కూడా ఉండవని విన్నాం. तो सच में हम लोग अगर अपने पापों को मान लेंगे तो जो हमने पुराने काल में जो भी पाप किए थे उन सबको हम भूल जाते हैं करके भी हमने सुना है। అంటే పాపమును గురించిన జ్ఞాపకాలు కూడా మనలో పనిచేయవు. तो जो पाप की जो यादें थी, जो हमने पाप किए थे, वो चीजें भी अभी प्रेजेंट के समय में हम लोग नहीं याद करते हैं उनको, ఎందుకంటే మన పాపాలు క్షమించబడ్డవి, क्योंकि हमारे पाप क्षमा किए गए हैं। అందుకే మనుష్య ఆశలను విడిచిపెట్టాలని కూడా విన్నాం. इसलिए ఇన్సాన్కి ఆ లాలచ్, जो भी इंसान की लालच है उन सबको भी छोड़ना है करके सुना है हमने। పాపపు యొక్క జోలికి కూడా పోకూడదని విన్నాం. तो पाप की तरफ भी बिल्कुल नहीं जाना करके हमने सुना है। तो అలాగే రండి ఆఖరిగా ముగించుకున్న ఆ యొక్క వాక్యాన్ని మరొక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. तो आइए जो आखिर में हमने जो वचन सुना था उसको एक बार फिर से याद करते हैं। మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 మళ్ళీ ఒకసారి చదువుదాం. पहला पत्रस के 2:24 को सुनेंगे। మొదటి పేతురు పత్రిక पहला पत्रस 2:24. 2:24। మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. वह आप ही हमारे पापों को अपनी देह पर लिए हुए क्रूस पर चढ़ गया, जिससे हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवन बिताए, उसी के मारे। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, तो यहाँ पे क्या कहता है कि మనం కేవలం మన పాపముల కోసం చనిపోయాడు అంటూనే మాత్రం ఉన్నాము. तो हम केवल यही बोलते हैं कि वो हमारे पापों के लिए मर गया करके बोलते रहते हैं। నిజమే, మన పాపముల కోసం చనిపోయాడు అన్న మాట వాస్తవమే. सच है, वो हमारे पापों के लिए मर गया, ये सच्ची बात है। అయితే ఇంకా ఎందుకు ఆయన మన పాపములు మాను మీద మోసిపోయాడట? क्यों उन्होंने हमारे पापों को क्रूस पर उठा के लेके गया? నీతి విషయమై జీవించున్నట్లు, धर्मी के विषय में धार्मिकता के विषय में जीना है। మన పాపముల విషయంలో చనిపోయింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు हमारे पापों के लिए यीशु मसीह क्यों मर गया? మనము నీతి విషయంలో జీవించాలి అని. हमें धार्मिकता के विषय में जीना है, ఇక పాపం విషయంలో జీవించి ఉండకూడదు అని. और पाप के विषय में जीवित नहीं रहना है। అందుకే ఇక్కడ రోమిలకు రాసిన రోమ పత్రికలో కూడా అదే మాట అంటూ ఉంటాడు. तो आइए देखिए रोमियो के పత్రిక 6వ అధ్యాయము, रोमियो के 6वें अध्याय में ఇక్కడ చూడండి 7వ వచనంలో చూస్తే, 7वें वचन में देखेंगे तो చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదము అని నమ్ముతున్నాం. क्योंकि जो मर गया वह पाप से छुट कर धर्मी ठहरा, इसलिए यदि हम मसीह के साथ मर गए तो हमारा विश्वास यह है कि उसके साथ जिएंगे भी। యేసుక్రీస్తులో మనం చనిపోయాము. మన పాపముల విషయంలో ఎప్పుడైతే ఆయన మన కోసం చనిపోయాడో అప్పుడే మనం పాపముల విషయంలో చనిపోయామని నిర్ణయించుకున్నాం. जब यीशु मसीह ने हमारे पापों के लिए जब मर गए तो तब हमने भी ये निर्णय किया कि
हम भी उसके लिए अपने पापों को छोड़ देंगे। పాపముల విషయంలో చనిపోయాము तो पाप के विषय में मर गए, అంటే ఇక మనం పాపం చెయ్యము అని నిర్ణయించుకున్నాం. तो हमने ये निर्णय कर लिया कि अब हम पाप नहीं करेंगे। అవును కదా, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ అదే నిర్ణయం తీసుకున్నాం కదా. तो सच है ना, हर की जिसने भी बपतिस्मा लिया इन सब ने मान लिया ना। ఇక నేను పాప విషయంలో చనిపోయాను, तो अभी मैं पाप के विषय में मर गया हूँ, ఎందుకంటే నా పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం అర్పించారు. क्योंकि यीशु मसीह ने मेरे पापों के लिए अपना प्राण दे दिया। అందుకే ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, तो देखिए रोमियो के 6वें अध्याय के 2వ వచనంలో दूसरे वचन में कहता है, రోమా 6:2 అంటున్నాడు, रोमियो के 6:2 में, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము. जब पाप के लिए मर गए तो फिर आगे को उसमें कैसे जीवन बिताएं। ఆలోచన చేయండి మాట గురించి. सोचिए इस बात को। పాపముల విషయమై యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని నిశ్చయత కలిగిన తోడనే మనం కూడా పాపముల విషయమై చనిపోయాము, ఇక చెయ్యము అని నిర్ణయించుకున్నాం. जब यीशु मसीह हमारे लिए हमारे पापों के लिए मर गया तो तभी हमने ये निर्णय कर लिया कि हमें भी पाप में मरना है। ఇంకా చనిపోయాం కాబట్టి ఇక బతికుండేది ఎందుకోసం? క్రీస్తు కోసం. जब हम पाप में मर गए हैं तो पूरी तरह से जीवित किस लिए हैं? यीशु मसीह के लिए। ఎందుకు క్రీస్తు కోసం, ఎందుకు క్రీస్తు చనిపోయాడు? क्यों यीशु मसीह मर गए? ఆయన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి మనం, అందుకు చనిపోయాడు. वो हमारे पापों के लिए मरे क्योंकि हम लोग धार्मिकता के लिए जीवन जिए। ఇక మనం యేసుక్రీస్తును విశ్వసించిన మనము, ఆయన శిలువ మరణం మీద విశ్వాసం ఉంచిన మనము, तो यीशु मसीह ने जो क्रूज पे हम लोग के लिए जान दिया और हमने उसके जान दिए पर हमने विश्वास किया, అయితే ఇక పాపము చేయటం కోసం బ్రతికి ఉండలేదు మనం. तो हम अभी जीवित है तो इसलिए नहीं कि पाप करे, ఇంకా పాపం చేస్తూ ఉండాలి అన్నదానికి బతికి ఉండలేదు మనం. हम इसलिए जीवित नहीं है कि और पाप करते रहें। పాపం అంటే ఏంటో అనేది చాలా సార్లు వింటూనే వచ్చాం. पाप का मतलब क्या है बहुत बार हम सुनते आए మన हैं। పెద్ద పెద్ద క్రూరమైన కార్యాలు ఏమీ చెయ్యం. हम बहुत बड़े बड़े क्रूर वाले कार्य तो कुछ करते కొంత नहीं మనకి हैं। సమాజం భయం ఉంది, थोड़ा हमें इस दुनिया समाज का भय है, పోలీసు వాళ్ళ భయం ఉంది, पुलिस का भय है, కొంత చట్టమును గురించిన భయం ఉంది. तो इस कानून का भी भय है। కాబట్టి మనం భయంకరమైన క్రూర కార్యాలు చెయ్యం. तो हम लोग कोई भयंकर क्रूर वाले कार्य नहीं करते हैं। మనం ఏదన్నా చేస్తాము అంటే మనుషులకు కనపడకుండా మనలో దాచుకొని అనేక దేవునికి ఆయాసకరమైన విషయాలు మనలో పనిచేస్తూ ఉన్నాయి. तो हम लोग ऐसे गलतियां करते हैं जो कि लोगों को दिखाई नहीं देता और ऐसे अंदर ही अंदर चुपके से करने वाली गलतियां करते, ऐसी बहुत सी चीजें होती हैं। వాటి గురించి శరీర కార్యాలు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. तो उनके बारे में ही कहते हैं शरीर के कार्य बाइबल बताता है। అయితే ఇక అలాంటి బలహీనమైన కార్యాల కోసం మనం బ్రతికి ఉండలేదు. तो ऐसे बहुत ही कमजोर करने वाले कार्यों के लिए हम लोग जीवित नहीं हैं। పాపములకు సంబంధించిన కార్యాల కోసమే మనం బ్రతికి ఉండలేదు. पाप से संबंधित कार्यों के लिए हम जीवित नहीं हैं। ఒకవేళ మనం పాపం విషయంలో చనిపోయాము, अगर हम पाप के विषय में मर गए तो బాప్తిస్మం అందుకే తీసుకున్నాం కదా, तो बपतिस्मा तो इसीलिए लिया है ना। మరలా మనలో పాపం పనిచేస్తుంది అంటే फिर से हमारे अंदर पाप काम कर रहा है तो అందుకే అంటున్నాడు ఇక్కడ 6:2లో, तो इसलिए यहाँ पे कहता है रोमी के 6:2 में, పాపముల విషయంలో చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా బతుకుతాము, ఎలా జీవించి ఉంటాము? చచ్చిపోయాం కదా, పాపం చేయకూడదు కదా. पाप के विषय में जब हम लोग बढ़ चुके हैं तो फिर हम उसमें कैसे जिएंगे? हमें तो पाप नहीं करना चाहिए ना। ఈ యొక్క జ్ఞాపకం అనేది మనకు ఉండాలి. तो ये सब यादें हमें याद रखनी चाहिए। యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన ప్రభువుగా విశ్వసించి పాపముల కోసం ప్రాయశ్చిత్తం జరిగిపోయిందని తలంచిన నాడు, जिस दिन हम ये विश्वास कर लेते हैं कि यीशु मसीह ने हमारे पापों के लिए हमें पापों से छुटकारा दिलाने के लिए मर गए करके जब याद रखते हैं, అప్పుడు అంగీకరించిన మనము जो हमने विश्वास किया है ఇక మీదట పాపం చేయకూడదు. और आगे से पाप नहीं करना चाहिए। అందుకే ఆయన మన కోసం చనిపోయింది. ఎందుకంటే పాపాల కోసం ప్రాయశ్చిత్తం కలిగించాడు. మనం ఒప్పుకునే దానికి ముందున్న పాపాల కోసమే మాత్రం కాదు. वो हमारे लिए यीशु मसीह हमारे मर गए, इसका मतलब ये नहीं कि वो जो हमने पहले पाप किया था उससे दूर होने के लिए नहीं, ఇక ముందుకు కూడా పాపం చేయకుండా ఉండటానికి. और आगे भी पाप नहीं करना है करके। అర్థమవుతుందా? समझ रहे हैं? మొదటి పాపాల విషయం అయితే ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. पहले पाप के विषय में तो प्रायश्चित हो गया। तो చాలా మంది అన్యాచారాలు ఆచరించే వారితో నేను మాట్లాడుతూ ఉంటాను. तो बहुत से लोग हैं जो अन्य व्यवहार जो चीजों का मानते हैं, मैं उनसे बात करती रहती हूँ। మీకు ఎట్టి సందేశం దొరుకుతుంది అని అడుగుతాను. तो मैं उनसे पूछती हूँ आपको कैसा संदेश मिल रहा है? వాళ్ళు కూడా అంటారు ఇలాగే చెడ్డ పనులు చెయ్యొద్దు అనే సందేశం దొరుకుతుంది మాకు అని.
हमें वो बताते हैं कि ऐसे ही गलत काम नहीं करने चाहिए, ऐसा संदेश मिलता है। నేను చాలా మంచిది. बहुत, मैं कहती हूँ बहुत अच्छी बात है। అయితే ఈ శిక్షను పొందుకోక మునుపు మీరు చేసిన పాపాలు ఉన్నాయే వాటి కోసం ప్రాయశ్చిత్తం గురించిన ఏదైనా మీ సందేశంలో ఉందా అని అడిగా. तो मैं उनसे ये पूछती हूँ कि आपने अभी तो सुन रहे हो, अच्छी बात है, मगर आप इससे पहले जो आपने पाप किया था उसके विषय में आपको प्रायश्चित के लिए अभी कोई संदेश दिया जाता है? మరి ముందు మీరు ఈ నిర్ణయానికి ఇక ముందు పాపము చెయ్యను మంచిగా ఉండాలి అనే నిర్ణయాన్ని తీసుకునే ముందే तो आप जो निर्णय लेने से पहले आगे कोई पाप नहीं करूंगा उससे पहले మరి చేయబడిన ప్రతి పాపం గురించిన ఏదైనా ప్రాయశ్చిత్తమును గురించిన వివరణ మీ సందేశంలో ఉందా అని అడిగా. तो जो पहले आपने पाप किया था उस पाप के लिए कोई भी विवरण आपको बताया गया है क्या करके पूछती हूँ. తో వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. उनके लिए कोई समाधान नहीं है, ఏం చెప్పలేకపోతున్నారు. वो कुछ नहीं बता पाते. కానీ మనకైతే చాలా విపులంగా పరిశుద్ధ గ్రంథమందు సమస్తం తెలియపరచబడ్డాయి. तो हमारे लिए तो बाइबल के ग्रंथ में अच्छे से पूरी तरह से विवरण करके हमें बताया गया है. తో మనం యేసుక్రీస్తును ఒప్పుకునే దానికంటే ముందు మనం చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో రక్తం కార్చాడు. जो हमने जो पाप पहले किए हैं, शुरुआत के पाप, उसके लिए यीशु मसीह ने हमारे लिए क्रूस पे खून बहा दिया. ఇది ఇంతవరకు ఖచ్చితమైన వాస్తవం ఇది. तो ये सच में ये हकीकत है. అయితే మనం దాన్ని అంగీకరించాం. तो हमने उसको अंगीकार किया है. ఇక ముందు చేయకుండా ఉండాలి, ఎందుకంటే పాపం విషయంలో మనం చనిపోయిన వారిని ఆ పనులు ఎలా చేస్తాం. तो हमें और आगे हम पाप के विषय में मर चुके हैं, तो उस पाप को हमें आगे नहीं करना चाहिए और उसमें हमें जीवित नहीं रहना चाहिए. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు, तो इसलिए यीशु मसीह क्या कहते हैं, ఇదిగో నీకు చెయ్యి గనక నీకు అభ్యంతరంగా ఉంటే ఆ చెయ్యి నరికేయి. अगर आपका हाथ आपको दिक्कत दिला रहा है, गलतियां करा रहा है, तो उस हाथ को आप काट डालो. ఒకవేళ నీ కన్ను చెడు దృశ్యాలు చూస్తుందంటే ఆ కన్నుని పీకేయి. अगर आपकी आंखें गलत चीजों को देख रही है तो अपने आंखों को निकाल डालो. ఇదిగో రెండు కళ్ళుండి రెండు చేతులుండి నరకంలో పోయే కంటే ఒక కాలు ఒక చేత్తో స్వర్గానికి పోవటం మంచిది కదా అంటాడు. दोनों आंखें दोनों हाथ रहते हुए भी अगर नरक में जा रहे तो इससे अच्छा एक आंख और एक हाथ से जाए, इससे अच्छा अपने आप को सुधार कर स्वर्ग में जाए. తో దాన్ని చెప్పటం అర్థం ఏంటి. तो बताने का अर्थ क्या है, తో భౌతికంగా ఈ చేతులు ఈ కళ్ళు తీసేసుకోమని కాదు, तो हमेशा के लिए अपने हाथ और आंखों को निकाल, बहुत ही शारीरिक तौर से अपने आंख और हाथों को निकालना जरूरी नहीं है. అంటే ఇక నుంచి ఆ పాపపు పని నిమిత్తం ఈ అంగములు పని చేయవు అని నిర్ధారించుకో అని చెప్పాలనుకుంటున్నాను. मतलब अपने अंदर एक तरह का निर्णय कर लो कि इस आंख से और इस हाथ से ये काम आगे से नहीं होना चाहिए करके निर्णय करना, निकालने का मतलब. అంటే ఈ దొంగతనం చెయ్యి అనుకోండి, ఆ దొంగతనం విషయంలో ఇక నాకు ఈ చెయ్యి లేదు అన్నట్టు నువ్వు బ్రతకాలి అని చెప్తున్నాడు. देखिए, चोरी करने के लिए अगर आपका एक हाथ बढ़ रहा है तो ये हाथ अब इस काम के लिए नहीं है करके आप अपने दिमाग में बिठा लीजिए. అదే వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది ఏంటంటే, तो यहीं पे वचन हमें क्या बताता है कि పాపం విషయంలో చనిపోయి జీవం విషయములో ఆయన అనగా పరిశుద్ధత విషయంలో ఆయన జీవించి ఉన్నాడు అంటున్నాడు. वो कहते हैं कि पाप के विषय में मरकर और जीवन देने वाले के विषय में जीवित हैं करके बताता है. అందుకే ఇక్కడ పౌలు గారు ఈ రోమా పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు. तो इसलिए यहाँ पे देखिए रोमियो की पत्रिका में पौलुस जी कहते हैं, ఈ 6వ అధ్యాయంలోనే ये 6वें अध्याय में ही 19వ వచనం అంటాడు. 19 वचन में कहता है, ఇక్కడ చూడండి, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమునకును మీ అవయములు దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. मैं तुम्हारी शारीरिक दुर्बलता के कारण मनुष्य की रीति पर कहता हूँ, जैसे तुमने अपने अंगों को कुकर्म करने के लिए अशुद्धता और कुकर्म के दास करके सौंपा था, वैसे ही अब अपने अंगों को पवित्रता के लिए धर्म के दास करके सौंप दो. అంటే యేసుక్రీస్తు నమ్ముకొనక మునుపు ఏది మన మనసుకు నచ్చితే, ఏది చేయాలనుకుంటే, ఏది అనాలనుకుంటే అది తప్ప ఒప్పని ఆలోచన చేయకుండా చేసుకుంటూ పోయాం. पहले हम यीशु मसीह को मानने से पहले जो भी हम करने जाते थे तो वो अगर गलत भी है, सही भी हमारा मन कर रहा है तो हम करते हुए जाते थे. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మన పాపముల విషయమై చనిపోయాడు అన్న జ్ఞాపకాలు మనకున్న తర్వాత, जब हमें ये याद रहता है और हम ये विश्वास करते हैं कि यीशु मसीह हमारे पापों के लिए क्रूस पर चढ़ गया, जब याद रखते हैं तो ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏమంటున్నాడు. तो हमारा करने का कर्तव्य क्या है, कहता है, అక్రమము చేయటానికి మీ అవయవాలను ఎలాగో దాసులుగా అప్పగించారో, जिस तरह कुकर्म करने के लिए अपने दास के पास अपने आप को सौंप మీ दिया, అవయవాలను దాసులుగా అప్పచెప్పారు కదా. अपने अंगों को दासों के हाथ सौंप दिया ना.
అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పచెప్పండి. वैसे ही अब अपने अंगों को पवित्रता के लिए धर्म के दास करके सौंप दो। అంటే మనమే అప్పచెప్పుకోవాలి. हमें ही अपने आप को सौंपना है। దావీదు మహారాజు గారు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. दाऊद राजा बहुत अच्छा प्रार्थना करते हैं। మంచి నిబంధన చేసుకుంటాడు దేవునితో. एक अच्छी वाचा बांध के रखते हैं परमेश्वर से। నా కన్నులతో నేను ఇక నిబంధన చేసుకుంటున్నాను అంటాడు. मैं अपनी आंखों से एक वाचा बांध के रखता हूँ कहता है। చెడ్డ వాటిని చూడకుండా ఉండడానికి నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అంటున్నాడు. गलत चीजों को नहीं देखे बिना रहूंगा करके एक वाचा बांधता है परमेश्वर से। అలాగే చెడ్డ కార్యాలు చేసేవారు నా ఇంట ఉండడానికి కూడా వీలు లేదు అని దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు. तो ऐसे ही परमेश्वर से वाचा बांधता है कि गलत काम करने वाले भी मेरे घर में नहीं रहेंगे। అంటే ఆయన నాలుగుతో కూడా మరి నిబంధన చేసుకుంటున్నట్లుగా కీర్తనల గ్రంథాల్లో మనం చూస్తాం. तो हम ये देखते हैं कि भजन संगीता में वो अपने जीव के द्वारा भी एक परमेश्वर से वाचा बांधते हैं। చూడండి 39వ కీర్తన देखिए 39 भजन संगीता మొదటి వచనమును చూస్తే, पहले वचन देखेंगे तो, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. मैं अपनी चाल चलन में चौकसी करूंगा ताकि मेरी जीभ से पाप ना हो। చూడండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ మాటని. तो देखिए कितने अच्छे से ये बातें बताते हैं। నా నాలుగుతో జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. अपने जीभ से मैं चौकस रहूंगा करके बताता है। అలాగే తన కంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానని కీర్తన గ్రంథంలో తెలియపరుస్తూ तो ఉంటాడు. ऐसे ही वो कहते हैं कि आंख के विषय में भी मैं बहुत ध्यान से रहूंगा करके भजन संगीता में बताते हैं। అందుకే అటు ఇటు చూడకుండా తిన్నగా చూడమని కూడా వాక్యం చెప్తుంది. तो इसलिए वचन कहता है कि इधर उधर ना देखे बिल्कुल सीधा देखे करके बोलते हैं। అంటే మన అవయవాలు పాపమునకు అలవాటు పడిపోయిన ఈ అవయవాలని जो हमारा ये शरीर हमारे अंग है जो ये पाप के लिए जो आदत बन चुकी है, అయితే వీటిని చాలా జాగ్రత్తగా నీతి కోసం అప్పచెప్పాలి అంటున్నాడు. तो इन अंगों को बहुत ही संभाल के धार्मिकता की पवित्रता में आगे बढ़ाना है करके बताया है। అప్పుడే మనం నిజంగా యేసుక్రీస్తు నా పాపముల కోసం చనిపోయాడని నమ్మి, तभी हम ये विश्वास कर पाएंगे कि यीशु मसीह ने हमारे पापों के लिए मरे। అలాగే నేనిక నీతి విషయమై బ్రతకాలనే చనిపోయాడు అనే మాట కూడా మర్చిపోకుండా ఉండాలి. तो यही बात हमें याद रखना है कि धार्मिकता के लिए ही वो मर गए हैं करके। అంటే నీతి విషయమై మనం ఇక జీవించాలి అని కూడా నమ్మాలి. तो धार्मिकता के विषय में ही मुझे जीना है करके हमें ये ध्यान रखना है। కాబట్టి ఇక మనం మాట్లాడే మాట ఆలోచన చేసే ఆలోచనలు కార్యాలు అన్ని కూడా దేవుని చిత్తానుసారమైనవి ఉండాలి. तो देखिए हमारी जो बातें हैं, जो भी चाल चलन है, जो बहुत सब कुछ हमें यीशु मसीह के रास्ते में चलने वाले की तरह होना चाहिए। ఎందుకు మన యోహాను గారు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడగానే ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అన్నాడు చెప్పండి. तो देखिए जब यूहन्ना ने भी यीशु मसीह को जब देखा तो उसने क्या कहा कि हमारा बोझ उठाने वाला, हमारा पाप उठाने वाला मेमना करके बोला। ఎందుకంటే పాపం గురించి ప్రాయశ్చిత్త విషయంలోనే దేవుడు బలి అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. तो देखिए पहले पाप के विषय में जो बलि दी जाती थी करके रखा गया था परमेश्वर ने। కాబట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధి. तो वो एक विधि थी कि पाप से क्षमा पानी है तो बलि चढ़ाना है करके। ఆ దాని గురించి యేసుక్రీస్తు పుట్టుకును గురించి ఆయన ప్రవర్తన గురించి ఆయన కార్యాలన్నిటి గురించి కూడా ముందు నుంచే రాయబడి ఉన్నాయి. तो यीशु मसीह के जन्म के विषय में, उनके कार्यों के विषय में पूरा पुराने नियम में लिखा गया था, बताया गया था। అలాగే ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి కూడా రాయబడి ఉంది. तो उनके सिलू का जो क्रूस पे जो चढ़ाया जाना बिल्कुल पूरे तरह से स्पष्ट रूप से लिखा गया है। तो ఎందుకంటే ప్రజల పక్షంగా తర్వాత దేవుడు యాజకులు నిర్మించినప్పుడు కూడా ప్రజల పక్షంగా యాజకుడు కూడా కొన్ని భరించాల్సిన విధంగా ఆయన నియమించినట్లు చూస్తున్నాం. तो जैसे पहले बताया गया था, लिखाया गया था कि वो महायाजकों को जब नियुक्त किया था उनके विषय में भी क्या होने वाला है यीशु के साथ करके बताया गया था। అంటే ప్రజల కోసం యాజకుడిని నియమించినప్పుడు जब प्रजाओं के लिए याजकों को नियुक्त किया था, ప్రజలనగా ఇజ్రాయేలీలు, प्रजा मतलब इजरायली लोग, యాజకులు నియమించినప్పుడు याजकों को जब नियुक्त किया था, ఆ యాజకులు ఏదన్నా దోషం ప్రజలు ఏదన్నా అనగా ఇజ్రాయేల్ ఏదన్నా దోషం చేస్తే అది యాజకునికి భరించాల్సి వస్తుందని కూడా చెప్తున్నాడు. तब इजरायली लोग अगर कुछ भी पाप करते थे तो वो जो उसका जो भी गलती को झेलना, जो दोष को झेलना, वो याजक को झेलना पड़ता था। అదే నియమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి. నిర్గమకాండము तो उसी नियम को हम अभी यहाँ पे देखते हैं। निर्गमन 28వ అధ్యాయము 28 अध्याय 38వ వచనంలో చూస్తే 39 में देखेंगे तो
28వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే 38 28 के 38 में देखेंगे तो निर्गमन తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇజ్రాయేలులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. तो यहाँ पे देखिए निर्गमन के 38 में वह हारून के माथे पर रहे, इसलिए कि इजरायली जो कुछ पवित्र ठहराए अर्थात जितनी पवित्र वस्तुएं भेंट में चढ़ावे उन पवित्र वस्तुओं को दोष हारून उठाए रहे और वह नित्य उसके माथे पर रहे जिससे यहोवा उनसे प्रसन्न रहे. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన 36వ వచనంలో చూస్తే तो यहाँ पे 36 में देखेंगे तो అలాగే 37లో కూడా చూస్తే यहाँ पे 37 में भी देखेंगे तो నీవు మేలిమ బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. फिर चौके सोने की एक पट्टी बनवाना और जैसे छापे में वैसे ही उसमें ये अक्षर खोदे जाए अर्थात यहोवा के लिए पवित्र. అయితే ఇదంట యాజకుడికి నొసట కట్టి ఉండాలట. तो ये देखिए यहाँ पे क्या है कि याजक के यहाँ माथे पर एक पट्टी बांध के बनाना है कहते हैं. అయితే ఈ అర్పణల విషయములో దేని విషయములోనన్నా కానీ 38లో అన్నట్లుగా तो यहाँ पे अर्पण करने के विषय में हो किसी भी विषय में हो जैसे 38 में बताया गया है ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి గనక ఏదైనా దోషము తగిలితే ఆ దోషము భరించాల్సింది అహరోనే. तो यहाँ बताया गया है जितनी पवित्र वस्तुएं भेंट में चढ़ावे उन पवित्र वस्तुओं का दोष हारून उठाए रहे. చూడండి, అసలు పాపం చేస్తుంది, దోషం చేస్తుంది ఇజ్రాయేలీలు. तो देखिए पाप कर रहे हैं, दोष कर रहे हैं इजरायली लोग. కానీ అహరోను యొక్క నొసళ్ళ మీద ఒక శాసనం కట్టి ఉండాలంటున్నాడు. तो यहाँ पे क्या कहता है कि अहरोन के यहाँ पे हारून के यहाँ पे माथे पर एक पट्टी में बांध कर लिखा जाए. కారణం ఏంటంట? कारण क्या है कि ఇజ్రాయేలులు పాపం చేసినా గానీ ఆ దోషము భరించాల్సిన దానికి గుర్తుగా అహరోను, యాజకుడైన అహరోను కట్టుకుని ఉండాలట. तो इजरायली ने जो पाप किया है, जो याजक हारून है, उसका दोष हारून को उठाना पड़ता है पट्टी में ऐसा बांध कर. కారణం ఏమి? అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మరి మనకి విమోచన కలిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. तो इसी से हम देखते हैं कि यीशु मसीह ने जो हमारे लिए पाप उठाया यहाँ पे दिखता है. పాపం చేసిందేమో లోకంలోని మనుషులందరూ. तो यह पाप तो किया है इस दुनिया के सारे लोगों ने. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మన దోషములన్నీ భరిస్తున్నాడు అని ముందుగానే చెప్పబడింది. तो यहाँ पे पहले ही बताया गया है कि यीशु मसीह हम सबके पापों के लिए क्रूस पर चढ़ाया जाएगा करके बताया गया है. యెషయా 53లో మనందరికీ తెలుసు. यशायाह के 53 में हमें बताया गया है. ఆయన మనందరి దోషములు మోసుకొని పోతున్నాడు, భరించుకుపోతున్నాడు అని. तो देखिए वो हमारे सारे पापों को बोझ उठाकर वो लेते हुए जा रहा है. అలాగే మనం లేవికాండం 16వ అధ్యాయం 22లో కూడా చూస్తే तो देखिए लेवी व्यवस्था 16 के 22వ వచనంలో చూస్తే 22 में देखेंगे तो లేవికాండం 16:22లో लेवी व्यवस्था 16 के 22 में అక్కడ మరి మేకను వధించే విషయం గురించి రాయబడి ఉంది. तो यहाँ पे क्या है कि मेमना का बकरे का बलि चढ़ाया. దాని విషయంలో కూడా ఏం చెప్పబడింది? तो उसके विषय में भी क्या बताया गया? ఇక్కడ మనుషులు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా మేకను వధించడం అనేది జరుగుతుంది. तो यहाँ पे जो मनुष्य पाप करता है तो उस पाप की क्षमा के लिए बकरे को बलि चढ़ाया जाता है. చూడండి 22లో ఏమంటున్నాడు అంటే, तो देखिए लेवी व्यवस्था 16 के 22 में क्या कहता है कि ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. तो देखिए वह बकरा उनके सब अधर्म के कामों को अपने ऊपर लादे हुए किसी निर्जन स्थान में उठा ले जाएगा. అందుకే యోహాన్ అంటున్నాడు, లోక పాపలు మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. तो इसलिए यूहन्ना कहता है इस दुनिया का पाप उठा के ले जाने वाला एक मेमना. అలాగే యెషయా గ్రంథం 53లో కూడా అదే మాట అంటున్నాడు. तो ऐसे ही यशायाह के 53 में भी यही कहते हैं. ఏమంటున్నాడు? ఆయన నిత్యముగా మన రోగములు భరించెను, మన వ్యసనమును వహించెను, మొత్తబడెను, బాధించబడిన వాడిగా ఉన్నాడు అని 4వ వచనంలో చెప్తున్నాడు. तो यहाँ पे भी यशायाह 53 के 4 में बताया निश्चय उसने हमारे रोगों को सह लिया और हमारे ही दुखों को उठा लिया, तो भी हमने उसे परमेश्वर का मारा कूटा और दुर्दशा में पड़ा हुआ समझा. అలాగే 12వ వచనంలో గనుక కిందలో చూస్తే तो इसी के 12 वचन में अगर नीचे को देखेंगे तो అనేకుల పాపములను భరించుచు అని రాశాడు.
बहुतों के पापों को का बोझ उठा लिया। ఆయన మనందరి పాపములు భరించుకుంటూ వచ్చాడు యేసయ్య. तो देखिए अब यीशु मसीह सबके पाप का बोझ उठाते हुए लेते जा रहा है। కాబట్టి మన అతిక్రమముల కోసం మన పాపముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు. చాలా గట్టిగా నమ్ముతున్నాం ఈ వాస్తవాన్ని మనం. तो देखिए वो हमने जो गलतियां करी है, हमने जो पाप करे हैं, उस पाप का बोझ उठाने के लिए वो इस दुनिया में आया। ఈ మాట మనం చాలా గట్టిగా నమ్ముతున్నాం. इस बात को हम बहुत ही अच्छे से मानते हैं। అయితే ఇక నీతి విషయమై మనం బ్రతకాలి అనే మాటను కూడా నమ్మాల. तो हमें इस विषय को, हमें धार्मिकता के विषय में भी जीना है करके इस बात को भी हमें मानना है। అంటే పరిశుద్ధులుగా బ్రతకాలి అనే మాటను గట్టిగా పట్టుకుని ఉండాలి. मतलब पवित्रता में बन के रहना है, इस बात को पकड़ के रखना है। ఆ యొక్క నిశ్చయత లేని కారణం చేతనే तो वो निश्चयता का नहीं है हमारे अंदर, इसी वजह से తో మనుషులు ఎలాగా మారిపోతున్నారు అంటే, तो देखिए मनुष्य कैसे बदल जा रहे हैं कि తో వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగిపోయిందన్న విషయాన్నే మర్చిపోతున్నాడంట. तो जो उन्होंने पाप का प्रायश्चित किया उस विषय को वो भूल ही जाते हैं, कहते हैं అంటే నా పాపముల కోసం ప్రాయశ్చిత్తం జరిగిపోయిందన్న విషయాన్ని మర్చిపోయి मेरे पाप के लिए वो प्रायश्चित हो गया, ये चीज को भूलते हुए మరలా పాపం చేస్తున్నారు. फिर से पाप करते हैं। ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకు చనిపోయాడా? यीशु मसीह क्या इसलिए मर गया? మనం మరలా పాపం చేయాలని చనిపోయాడా? हम क्या फिर से पाप करे करके क्या मर गया? ఆయన ఎందుకు చనిపోయాడు? वो क्यों मर गए? మనం ఇక పాపము చేయకుండా ఉండాలి అనే దానికోసమనే చనిపోయాడు. हम आगे से और कोई पाप ना करे करके ही वो हमारे लिए मर गए। తో మనం కనుక ఈ నిశ్చయత, నేను ఇక పాపిగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, నా పరిశుద్ధ జీవితం విషయంలో నా నిశ్చయత కలిగి ఉండాలి. तो हमें हमेशा ये निश्चय रखना चाहिए कि आगे से हमें कोई पाप नहीं करना और अपने आप को बहुत ही संभाल के रखना है। అందుకే కదా దావీదు అంటున్నాడు, నా నాలుగుతో, నా కంటితో, నా ఇంటి వారితో అందరితో నేను నిబంధన చేసుకుంటున్నాను అని. तो इसलिए दाऊद जी कहते हैं ना कि मैं अपने आंख से, मैं अपने जीभ से और मैं अपने पूरे परिवार से, अपने कुटुंब के लोगों से मिलके मैं एक वाचा बांधता हूँ। ఎందుకు నాలో ఇక ఏ విధమైన, నా అవయవాల ద్వారా ఏ విధమైన దోష కార్యము జరగకూడదు అంటాడు. तो क्योंकि मेरे अंगों के द्वारा कोई कुकर्म काम ना हो करके वो कहता है। అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమంటున్నారంటే, इसलिए यीशु मसीह भी क्या कहते हैं कि మత్తయి సువార్త 5:20 ఏమంటాడు? మనం చాలా సార్లు వినున్నాం ఈ మాట. मत्ती सुसमाचार 5:20 में क्या कहते हैं? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. कि यदि तुम्हारी धार्मिकता शास्त्रियों फरीसियों की धार्मिकता से बढ़कर ना हो तो तुम स्वर्ग के राज्य में कभी प्रवेश ना कर पाओगे। శాస్త్రుల పరిచయాలు అంటేనే దేవునికి విషయమైన అర్చన ఆరాధనలు చేసేవాళ్ళు, వాళ్ళు ధర్మశాస్త్రానికి బోధకులు, వాళ్ళ నీతి కంటే కూడా గొప్ప నీతిగా మనకు ఉండాలట. तो यहाँ पे बताया गया शास्त्रियों फरीसियों को जो उनको एक तरह से नियुक्त किया गया कि परमेश्वर की अर्चना करो, आराधना करो कहा है, मगर उनसे भी ज्यादा भक्ति हमें होनी चाहिए करके बताया गया है। శాస్త్ర పరిచయులు దేవుని పాత ధర్మశాస్త్ర సంబంధమైన విధులను పాటించే వాళ్ళు, जो शास्त्री फरीसियों से थे, जो पहले जो हमारे को व्यवस्था दी थी उससे संबंधित लोग, पालन करने वाले लोग हैं। కానీ వాళ్ళతో జరిగిన పొరపాటు ఏంటంటే, ఆ ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు అన్న నమ్మిక లేకుండా పోయింది వాళ్ళకి. तो उनके अंदर ऐसा अविश्वास हो गया कि हम सबको पाप से छुटकारा देने वाला यीशु मसीह ही है करके उन्होंने विश्वास नहीं किया। ఏ ధర్మశాస్త్రం రాబోయే యేసుక్రీస్తు గురించి చెప్తుందో ఆ యేసుక్రీస్తు ఈయనే అని నమ్మలేక పాపంలో పడిపోయారు. जो व्यवस्था हमें बताई गई थी कि हमें पापों से छुटकारा देने के लिए यीशु मसीह आएगा, उसी बात को उन्होंने विश्वास नहीं किया। అది వాళ్ళతో జరిగిన పొరపాటు. यही उनकी बहुत बड़ी गलती थी। అదే వాళ్ళు యేసుక్రీస్తుని గ్రహించలేకపోవడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు. उन्होंने यीशु मसीह को ग्रहण नहीं किया, यही उनकी बहुत बड़ी गलती थी। అందుకే అంటున్నాడు, వాళ్ళు ఒక రకంగా నీతిమంతులుగా కనిపిస్తున్నారు కదా. तो यहाँ पे कहते हैं ना, वो एक तरह से तो धर्मी दिखते तो हैं, అయితే మీ నీతి వాళ్ళ నీతి కంటే అధికంగా ఉండాలి. तो उनकी धार्मिकता आपकी धार्मिकता से नहीं, उनकी धार्मिकता से आपकी धार्मिकता ज्यादा होनी चाहिए। అలా కాకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించం. अगर ऐसा नहीं होगा तो हम स्वर्ग राज्य में प्रवेश नहीं कर पाएंगे। ఇక్కడ చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే, तो यहाँ पे देखिए लूका सुसमाचार पहले अध्याय में देखेंगे तो లూకాసు వార్త लूका सुसमाचार 1వ అధ్యాయములో पहला अध्याय, ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్న విధానం, జకరియా దేవుని గురించి స్తుతిస్తున్న విధానం మనం చూస్తున్నాం. तो यहाँ पे जकरिया यीशु मसीह परमेश्वर की स्तुति कर रहे हैं करके देखते हैं। ఇక్కడ 74వ వచనములో చూస్తే గనుక, पहले अध्याय के 74 में देखेंगे तो ఇక్కడ మనకి తెలుగులోనైతే మాత్రము 76కు పై భాగంలో కనిపిస్తుంది అబ్రహాం అనే మాట. చూడండి, तेलुगु में तो 76 में है। అబ్రహాముతో తాను చేసిన 73
అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకు మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవించుదము, అందుకే రక్షణ కలుగు చేయబడింది అంటున్నాడు. तो यहाँ पे देखिए लूका सुसमाचार के पहले अध्याय के 73 से, और वह शपथ जो उसने हमारे पिता अब्राहम से खाई थी कि वह हमें यह देगा कि हम अपने शत्रुओं के हाथ से छुटकर उसके सामने पवित्रता और धार्मिकता से जीवन भर निडर रहकर उसकी सेवा करते रहें। ఎందుకు మనకి ఈ రక్షణ కలుగు చేయబడిందంట? क्यों हमें ये उद्धार दिया गया है? అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని अब्राहम से जो शपथ खाई थी उसको याद करते हुए మన జీవిత కాలం అంతా నిర్భయమై ఉండాలని, हम जिंदगी भर से निडर रहते हुए ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన్ని సేవించాలని మనకి ఈ రక్షణ కలిగింది. उनकी संगति में सम्मुख पवित्र बनके धार्मिकता से जीवन बिताना है, करके रहना है। ఇప్పుడు మనకి యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనకు రక్షణ దొరికింది అని నమ్ముతున్నాం కదా. तो देखिए हम लोग विश्वास करते हैं ना, यीशु मसीह के क्रूस पे खून बहाने से हमें उद्धार मिला है। అయితే ఈ రక్షణ ఎందుకు దొరికిందంట? तो ये उद्धार हमें क्यों मिला है? పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉండి దేవుణ్ణి సేవించడానికి దొరికింది. पवित्र और धार्मिकता में रहकर ही हमें मिलेगा। పరిశుద్ధులుగాను అలాగే నీతిమంతులుగా ఉండి దేవుని సన్నిధికి చేరాలనే దానికి ఈ రక్షణ దొరికింది. पवित्र और धार्मिक बन के रहने पर ही हमें ये उद्धार मिला है। కాబట్టి మనకు రక్షణ దొరికింది ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండటానికి. तो हमें उद्धार क्यों मिला है? कि हम पवित्र बन के रहें। యేసుక్రీస్తు చనిపోయింది ఎందుకంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలని. यीशु मसीह क्यों मर गया? कि हम लोग पवित्र बनकर जिए, మనం నీతిమంతులుగా జీవించాలని. हमें धर्मी बन के जीना है करके। అందుకే కదా इसलिए ना తో అపోస్తల కార్యం 10:35 ఏమంటాడు? तो यहाँ पे प्रेरितों के काम में 10 के 35 में ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారి అందరిని ఆయన అంగీకరిస్తాడు అని. हर एक मनुष्य जो धार्मिकता में रहकर जीते हैं उन सबको स्वीकार करेगा करके. అందుకే జాతి ధర్మ భేదాలు లేకుండా ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభుగా అంగీకరిస్తున్నారో, तो जो कोई अगर जाति और धर्म का भेद ना रखते हुए यीशु मसीह पर विश्वास करता है, వాళ్ళందరూ కూడా నీతిమంతులంట. वो सब धर्मी लोग हैं। ఎందుకు? क्यों? అబ్రహాంతో చేసింది ఒకటే వాగ్దానము. अब्राहम से एक ही वादा किया था, అబ్రహాము యొక్క సంతానం ద్వారా అందరూ ఆశీర్వదించబడాలని. अब्राहम के संतान के द्वारा हर कोई आशीर्वाद पाए। అందుకే గలతీ పత్రిక 3:13 కూడా చూస్తే, तो यहाँ पे देखिए गलतियों के 3:13 में, గలతీయులకు రాసిన పత్రిక गलतियों 3:13, అక్కడ కూడా ఏమంటున్నాడంటే, यहाँ पे भी क्या कहते हैं कि అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైను అంటాడు. 14 में होगा या 13-14 आगे के पीछे होगा. हाँ 3:14 में है, इसलिए हुआ कि अब्राहम की आशीष मसीह यीशु में अन्य जाति तक पहुंचे और हम विश्वास के द्वारा उस आत्मा को प्राप्त करें जिसकी प्रतिज्ञा हुई है. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము ద్వారా కలిగిన ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా అన్ని జనులైన అందరికీ కలగాలని. तो यहाँ पे बताया गया है कि अब्राहम के द्वारा जो यीशु मसीह को आशीर्वाद मिला, वो అబ్రహాము ద్వారా కలిగిన ఆశీర్వాదము, अब्राहम के द्वारा मिला हुआ आशीर्वाद యేసు క్రీస్తు ద్వారా అన్ని జనులైన వారందరికీ కలగాలి అని. यीशु मसीह के द्वारा अन्य जाति सबको वो आशीष मिलना है. ముందైతే కేవలం అబ్రహాము ద్వారా ఇజ్రాయెల్ వారికి మాత్రమే ఆశీర్వాదం అనుకుంటున్నాం. पहले तो हम ये सोचते हैं कि अब्राहम के द्वारा ही पूरे इजराइल को आशीष मिला. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదము వలన మనకు కలిగినది ఏంటంటే యేసు క్రీస్తుని బట్టి మనందరికీ కూడా రక్షణ దొరికిపోయింది. तो अब्राहम के द्वारा मिला हुआ आशीष यीशु मसीह को, वही यीशु मसीह से हम सबको मिल गया वो आशीष. కాబట్టి అందుకే ఈయన మన కోసం సరిపోయిన ప్రధాన యాజకుడు. तो इसलिए वो जो मर गए वो हमारे యేసు క్రీస్తు మన కోసము అంటే మన కోసం సరైన ప్రధాన యాజకుడు. यीशु मसीह हमारे लिए सही रूप से एक महान याजक है. ఎందుకు? क्यों? అప్పుడు ఇజ్రాయెల్ పాపం చేస్తే ఆ ఏదైనా దోషం ఉంటే అహరోను మీదకి వెళ్ళాలని ఆయన ఇక్కడ ఒక శాసనాన్ని రాసు పెట్టుకుంటున్నాడు. तो तब देखिए पुराने नियम में जब इजरायली लोग गलतियां करते थे, पाप करते थे, तो हारून के ऊपर एक पट्टी बांधकर वहां पे वो बोझ उसको उठाना पड़ता था. అలాగే పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక మేకను వధించేవారు. तो देखिए पाप के प्रायश्चित के लिए एक बकरे को बलि किया जाता था. అయితే అబ్రహాము ఆశీర్వాదం ద్వారా యేసు క్రీస్తులో మనకు కూడా రక్షణ కలిగింది. तो देखिए
देखिए अब्राहम को जब आशीष मिला तो यीशु मसीह के द्वारा हमें भी आशीष मिला। అయితే ఈయనలోని గొప్పతనం ఏమంటే तो इसमें महान बात ये क्या है कि నిన్నటి దినాన్ని కూడా విన్నాం. कल के दिन भी हमने सुना था। ఏమన్నాము? హెబ్రీలకు రాసిన పత్రిక 27-28 వచనాల్లో విన్నాం. तो इब्रानियों के 27-28 27 अध्याय के वचन में हमने सुना था। హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము इब्रानियों के 7वें अध्याय के 27 में सुना था। అలాగే 28వ వచనంలో కూడా ऐसे ही 28 वचन में भी వాళ్ళు ముందు యాజకులు ముందు వాళ్ళ పాపాల కోసం ప్రాయశ్చిత్తం సొంత పాపాల కోసం చేసుకుని తర్వాత ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు అని. तब के याजक जो थे पहले खुद का जो पाप का प्रायश्चित करके फिर प्रजा के पापों का प्रायश्चित करवाते थे। కానీ అందరి నిమిత్తం ఇవ్వబడిన యేసయ్య, అన్ని జనులేంటి స్వజనులేంటి అందరి కోసం లోకమంతటి కోసం ఇవ్వబడిన యేసయ్య, तो जो यीशु मसीह जो हम सब के लिए पूरी दुनिया के लिए जो दिए गए यीशु मसीह, ఆయన సొంత పాపాల కోసం ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. उनके खुद का कोई पाप ही नहीं था और उसके लिए कोई उनको जरूरत भी नहीं पड़ी। అందుకే నేను విన్నాం కదా, तो इसलिए कल के दिन में सुना था ना, ఆయనలో పాపమే లేదు. उनके अंदर पाप ही नहीं है। కాబట్టి ఆయన కోసం కాక మనందరి కోసం ఆయన అర్పించబడ్డాడు. उन्होंने अपने लिए नहीं, हम सब के लिए वो समर्पित हो गए। కాబట్టి ఆయన అందరి కోసం సరి అయిన ప్రధాన యాజకుడు. तो इसलिए यीशु मसीह हम सब के लिए एक सही महायाजक हैं। కాబట్టి इसलिए చూడండి లేవీయులకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, तो देखिए फिलिपियों में ముందు 6:22 రోమా పత్రిక 6:22 చూద్దాం. पहले रोमियो के 6:22 में देखते हैं। రోమియోలకు రాసిన పత్రిక रोमियो 6:22 చూస్తే 6:22 में అక్కడ ఒక देखेंगे మంచి तो మాట రాయబడిందో చూడండి. यहाँ पे एक बहुत अच्छी बात लिखी गई है, देखिए। అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. अब पाप से स्वतंत्र होकर और परमेश्वर के दास बनकर तुमको फल मिला, जिससे पवित्रता प्राप्त होती है और उसका अंत अनंत जीवन है। ఇప్పుడు మనం పాపం విషయంలో యేసుక్రీస్తు చనిపోయాడని విశ్వసిస్తున్న మనము, तो हम लोग विश्वास जो करते हैं पाप के विषय में यीशु मसीह बलि हो गए, మనందరి పాపాల విషయమై, हम सबके पाप के लिए। అది అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని బట్టి అందరికీ ఆ భాగ్యం కలిగింది. जो अब्राहम से वादा किया था उस वजह से हम सबको ये बहुत अच्छा भाग्य मिला। అయితే ఇక బ్రతికేది నీతి నిమిత్తము అలాగే పరిశుద్ధత నిమిత్తమే బ్రతకాలి అని వింటున్నాం. तो हम ये सुनते हैं कि अब जीना है तो पवित्रता से और धार्मिकता से जीवन जीना है। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 22లో, तो यहाँ पे 22 में क्या कहते हैं कि ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందుకు, पाप से स्वतंत्र होकर परमेश्वर के दास होते हुए, ఆ దాసులు అవటం వల్ల మనకి కలిగిన ఫలం ఏంటట? दास होने से हमें मिलने वाला फल क्या है कि ఆ పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులు అవటం వల్ల కలిగిన ఫలం ఏంటి? उस पाप से हटकर स्वतंत्र होकर परमेश्वर का दास बनने में क्या मिल रहा है? అనుకోవచ్చు, ముందు పాపానికి దాసులమే కదా, सोच सकते हैं ना कि पहले भी हम पाप के दास थे ना, ఇప్పుడేమో నీతికి దాసులు అవ్వండి అన్నారు. तो अब तो धार्मिकता का दास बनने के लिए कह रहे हैं। ఇక్కడే ఉంది రోమపత్రిక 6:19 ఇందా तो చదివాం. आपने पहले पढ़ा था अभी थोड़ी देर पहले रोमियो के 6:19 में, ముందేమో పాపానికి దాసులమే, पहले तो पाप के दास थे, ఆ అంగాలను అలాగే నీతి విషయమే దాసులుగా అప్పచెప్పుకోండి అన్నారు. तो उसी अंग को धार्मिकता के पाप लिए। से हटाकर धार्मिकता से के लिए अपने आप को दे दो करके कहा। అంటే అటేమో పాపానికి దాసులము లేదంటే నీతికి దాసులము, ఎక్కడ చూసినా దాసులమే అనుకోవచ్చు. वहाँ तो पाप के दास है और नहीं तो धार्मिकता के दास, कहीं पे भी तो हम दास ही है ना। కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే 22లో, तो यहाँ 22 में क्या कहता है ఈ कि రీతిగా మీరు విమోచించబడి దేవునికి దాసులైనందుకు, तो इस रीति से आप अपने आप को परमेश्वर का दास बनाते हुए, దానివల్ల మీకు కలిగిన ఫలం ఏంటి? उसके से आपको क्या फल मिल रहा है? మీకు పరిశుద్ధత అనే ఫలము దొరికింది అంటున్నారు. आपको पवित्रता मिल रही है। అయితే పరిశుద్ధత అనే ఫలము దొరకటం వల్ల కలిగిన లాభం ఏంటి? तो पवित्रता होने पर आपको मिलने वाला क्या लाभ है? దాని అంతం ఏమంట? उसका अंत क्या है कि నిత్య జీవము, अनंत जीवन, అంటే పరలోక రాజ్యము. मतलब स्वर्ग राज्य है। అంటే అక్కడ మనం నరకంలోకి వెళ్లకుండా దేవుని రాజ్యం అనబడే ఓ నిత్యము సుఖము సౌఖ్యము ఆనందం సంతోషం ఉండే రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. मतलब नरक न जाते हुए हम लोग स्वर्ग राज्य जहाँ पे अनंत जीवन है और खुशी से रह सकते हैं। కాబట్టి దాని అంతము నిత్య జీవము అంటున్నాడు. मतलब वो कहता है कि उसका अंत अनंत जीवन है। అర్థమవుతుందా? समझ रहे हैं? ముందేమన్నా విన్నాం మనం ఈ దినాన. पहले क्या सुना था हमने आज के दिन में? ఎలాగో యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాల విషయమై చనిపోయాడు కదా,
तो देखिए हमारे पाप के विषय में यीशु मसीह मर गए ना। అయితే ఎందుకు చనిపోయాడంటే మనం నీతిమంతులుగా జీవించాలి అని. क्यों मर गए? कि हम लोग धार्मिकता में जीना है करके। అయితే ఆయనే ఎందుకు అలా చనిపోవటం అనే దాని గురించి ఆలోచన చేసి तो वो ही हमारे लिए क्यों मरे करके इस बात को हम सोचते हुए ఆది కాలం నుండి దేవుడు చేసుకుంటూ వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. जो आदि काल से पुराने नियम से जो परमेश्वर करते हुए आए हैं उसको हमने याद किया। ఇజ్రాయెల్ ఏదైనా దోషం చేస్తే దాన్ని అహరోను భరించాలి అని చదువుకున్నాం. तो देखा हमने पढ़ा है कि अगर इजरायली लोग पाप करेंगे तो उसका बोझ उठाएगा हारून। అలాగే ఇజ్రాయెల్ అందరూ చేసిన పాపానికి ఇదిగో మేక బలి అయిపోతుందని విన్నాం. तो ये देखिए जो इजरायली सारे जो भी पाप करते हैं उसका पाप का क्षमा एक बकरा से के बलि देने से होता है। అయితే ఇది ఇజ్రాయెల్తో కూడిన నిబంధన. तो ये इजरायलियों से जुड़ी हुई एक वाचा थी। అయితే గలతీ పత్రికల ద్వారా ఏమన్నాం? तो गलतियों के पत्रिकाओं के द्वारा क्या सुना? మన అందరికీ అనుజనులైన వారందరికీ కూడా రక్షణ అనే భాగ్యం కలిగింది అని చెప్తున్నాడు. तो अन्य जातियों के जितने भी लोगों यीशु मसीह के द्वारा एक उद्धार हमें आशीष मिला है। అయితే ఇప్పుడు మనం ఆ కలిగిన రక్షణ కాపాడుకుంటూ वो जो उद्धार हमें जो मिला है उसको बचाते हुए మనం ఏం చేయాలట? हमें क्या करना है कि దావీదన్నట్లుగా మన అవయవాలతో మనం నిబంధన చేసుకోవాలి. నేను ఇది చెయ్యను, ఇది మాట్లాడను, ఇది చూడను, ఇది వినను అని నిబంధన చేసుకోవాలి. जैसे दाऊद ने वाचा बांधी थी कि मैं अपने अंगों के द्वारा या आंख से या हाथ से किसी से भी कुटुंबियों से मिलके उसने वाचा बांधी कि मैं आगे से ये गलतियां नहीं करूंगा। ఈ విధమైన పాపం ఏది చెయ్యను. तो इस तरह की कोई भी गलतियां नहीं करूंगा। యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నది కూడా అదే. ఆ పాపం విషయంలో దీనికి ఆటంకం అయితే దాన్ని నరికేయడానికి కారణం కూడా అదే. यीशु मसीह का कहने का मतलब भी यही था, अगर एक चीज से आपकी गलती हो रही है तो उसको बिल्कुल तरह से हटा दीजिए। కారణం ఏంటి? कारण क्या है? ఆ పాప విషయంలో ఈ అవయవం ఇక పని చేయదు. उस पाप के विषय में ये अंग बिल्कुल काम नहीं करेगा। కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే तो देखिए यहाँ पे क्या कहता है ఇప్పుడు कि దేవునికి దాసులుగా మనం అప్పజెంపబడతాన్ని బట్టి तो यीशु मसीह का परमेश्वर का दास के द्वारा दिए गए हम लोग దేవునికి దాసులుగా మనం అప్పగించుకుంటే परमेश्वर के दास को हम परमेश्वर का दास बनकर हम अपने आप को दे तो మనకు కలిగే ఫలం పరిశుద్ధత, हमें मिलने वाला फल पवित्रता, అలాగే ఆ పరిశుద్ధత మనకి నిత్య జీవాన్ని చేకూరుస్తుంది. और वही पवित्रता हमें अनंत जीवन के तक पहुंचाएगा। ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మన కోసం చనిపోయాడు? तो अब बताइए यीशु मसीह हमारे लिए क्यों मर गया? మనందరినీ నిత్య జీవానికి తోడుకెళ్ళాలని. तो हम सबको अनंत जीवन ले जाने के लिए। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. तो देखिए हमें बहुत ही संभल के रहना चाहिए। ఒకటైతే మనం పూర్వకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. तो जो पूर्व काल में हमारे साथ जो भी पाप हमने जो भी पाप किए थे वो उसका प्रायश्चित हो गया। ఆ తర్వాత నీతి విషయమే బ్రతకాలన్న నిర్ణయంతో పరిశుద్ధులుగా ఉంటున్నాం. तो देखिए धार्मिकता में जीना है करके हम पवित्र बन के रह रहे हैं। ఈ పరిశుద్ధత వల్ల కలిగిన ఫలము దాని అంతము మనకు నిత్య జీవం దొరుకుతుంది. तो पवित्र बन के जीने से हम लोग का हमारा अंत होगा वो हमारा अनंत जीवन होगा। అదే దేవుని చిత్తము, वही परमेश्वर का उद्देश्य है। అదే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం వెనక ఉన్న గుప్తమైన మాట. तो वही यीशु मसीह का जो क्रूस पे जान मृत्यु के पीछे गुप्त बात है। ఏంటంటే మనందరూ కూడా నరకం నుండి తప్పించబడాలి. हम सब क्योंकि हम सब नरक से बच पाए, అందుకే కదా అంటున్నాడు వాక్యంలో, इसलिए वचन कहता है ఎవడును నశించక అందరూ నిత్య జీవం పొందుకోవాలని తన కుమారుని మన కోసం అనుగ్రహించాడు. कोई भी नाश ना हो, हर कोई अनंत जीवन पाए करके उन्होंने क्रूस पर जान दिया। అందుకే తన కుమారుని మన కోసం ఇచ్చాడు. इसलिए उन्होंने अपने बेटे को हमारे लिए दिया। కాబట్టి మనం నిత్య జీవం పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చనిపోయాడు. हम लोग अनंत जीवन पाए इसलिए यीशु मसीह हमारे लिए मर गए। ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే నీతిమంతులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం उस చనిపోయాడు. अनंत जीवन में जाने के लिए ही यीशु मसीह हमारे लिए मर गए, ఎందుకంటే నీతిమంతులుగా ఉండాలని. क्योंकि हम लोग अधर्मी बनकर रहे। నీతిమంతులుగా ఉండాలి అంటే మన పాపల విషయమైన ప్రాయశ్చిత్తం కావాలి. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు చనిపోయాడు. धर्मी बनकर रहना है तो हमें अपने पापों से प्रायश्चित करना है। इस पापों से प्रायश्चित के लिए ही यीशु मसीह मर गए। కాబట్టి ఆ వాస్తవాన్ని గ్రహించి इस बात को सच्चाई को जानते हुए మనం చాలా జాగ్రత్తగా నీతిమంతులుగా ఉండటానికి ప్రయాసపడదాం. तो बहुत ही ध्यान से और धर्मी मरकर जीने का प्रयास करते हैं। ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి అనే దాని విషయమై.
हर एक दिन परमेश्वर हमसे बात करता है कि हम पवित्र बनकर जिएं। చూడండి, ఇప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. तो देखिए अभी भी परमेश्वर ने हमें नहीं छोड़ा, మనల్ని హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. हमें सावधान करते जा रहे हैं हर विषय में। నిర్విరామముగా పనిచేస్తున్నట్టు విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాడు దేవుడు మన విషయంలో. परमेश्वर बिल्कुल विश्राम ना करते हुए हमारे लिए काम करता है, ఎందుకంటే మన అంతము నిత్య జీవమై ఉండాలి అని దేవుడు क्योंकि हमारा अंत अनंत जीवन होना चाहिए करके परमेश्वर की इच्छा है। కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा प्रार्थना करते हैं। महान परमेश्वर, धन्यवाद प्रभु जी, आज के इस शुभ अवसर पर प्रभु जी, जो आपका सम्मुख आना हमारे लिए शुभ है प्रभु जी, हमारे लिए धन्य की बात है प्रभु जी, आशीर्वाद की बात है, अनंत जीवन की बात है प्रभु जी। हाँ प्रभु, जब हम आपके नाम से इकट्ठे हो जाते तो प्रभु, अब आप वादा के मुताबिक हमारे बीच में आता है करके पुष्टि करने के लिए आप ही की बातें ही जो आप हमसे बात करते हैं प्रभु जी, इन्हीं बातों के द्वारा पुष्टि होती प्रभु। सच्ची में आप हमारे बीच में आए हैं परमेश्वर। हाँ प्रभु, यीशु मसीह हमारे पुराने पापों के लिए तो प्रायश्चित कर दिया, आगे को धर्मी होकर जीने के लिए प्रभु जी हमें सिखा रहे प्रभु आपका वचन। तो प्रभु जी, इस प्रकार का धार्मिकता के लिए दास होना हमारे लिए प्रभु जी पवित्रता का फल है बोल के, ये पवित्रता का अंत अनंत जीवन है करके बोला प्रभु जी। उस अनंत जीवन के लिए ही प्रभु जी, इसलिए प्रभु जी आपने अपना पुत्र को प्रभु जी जगत से आपने प्रेम किया, अपने एकलौत पुत्र को हमारे लिए दे दिया प्रभु जी। आपको धन्यवाद परमेश्वर। कोई भी नाश ना हो, सबके सब अनंत जीवन पाने के लिए अब्राहम के द्वारा आपने तो वाचा बांधा प्रभु जी। इजरायलियों को जो छुटकारा के विषय में हमने सुना, सेम उसी प्रकार प्रभु जी अन्य जाति हर एक सृष्टि भर के लोगों के खातिर परमेश्वर आपने गलती की पत्रिका के द्वारा सुना प्रभु जी। हम सब के लिए यीशु मसीह को आपने दे दिया, इसलिए हमें ये भाग्य, उद्धार का भाग्य मिला करके जकरिया भी ने प्रभु जी लुका 1 प्रभु जी 74 में कहता है परमेश्वर। धन्यवाद परमेश्वर। इसलिए हम निर्दोष बन के प्रभु जी आपके सम्मुख रहने के लिए, धर्मी बन के रहने के लिए पवित्र आत्मा का सहायता के द्वारा प्रभु जी हम अनंत जीवन पाने तक धार्मिकता में स्थिर रहने में मदद करना। सुनी वचन सबके हृदय में 100 गुना फलवंत होने पाए, यीशु के पवित्र नाम से दुआ मांगते हूँ, आमीन आमीन। प्रेज द लॉर्ड। प्रेज लॉर्ड। అందరికీ వందనాలమ్మా। सबको प्रेज लॉर्ड। మరి రేపటి దినాన మంగళవారం ఎవరైతే ఉదయ కాలంలో